This is the traditional food of UAE. you like my saree? Every time you wear this shirt. పరువు మొత్తం పోయింది అసలు. Guys, if you enjoy this video, like and subscribe and smash this like button like this. To the subscribe button. Share like this. Don't forget to hit హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో పోస్ట్ చేయడానికి అయితే కనుక కాస్త టైం పట్టింది. సో కాస్త పనిలో పడిపోయి ఎడిటింగ్కి పోస్టింగ్కి కాస్త లేట్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా మన సంక్రాంతి వీడియో అయితే కనుక స్టార్ట్ చేసేద్దామా? ముందుగా అయితే కనుక అసలైన పని వచ్చేసి బిగ్ టాస్క్ ముగ్గు వేయడం. సో పొద్దునే లేచేసి ముగ్గు అయితే వేసేసాను. సో ముగ్గు వేయడానికన్నా ముందు అయితే కనుక పిల్లల్ని అయితే ఎర్లీ మార్నింగ్ స్కూల్ పంపించేసేయాలి కాబట్టి సో పిల్లల్ని అయితే కనుక ముందు వాళ్ళకి రెడీ చేసేసాను అనమాట. ఈరోజు వాళ్ళకి లంచ్ బాక్స్లకి దోశ అయితే కనుక రెడీ చేస్తున్నాను. నిన్నైతే కనుక హల్వా చేశాను కదా, సో ఈరోజు కూడా పండగ మళ్ళీ హల్వా ఎందుకులేమనేసి చట్నీ ఉందన్నమాట. సో చట్నీ ఉంది కదా, దోశ అయితే కనుక చాలా ఈజీగా తినేస్తారు. సో అందుకని ఆనియన్ దోశ చేసాను. చిన్ని బాక్సులో వచ్చేసి చట్నీ వేసాను అనమాట. అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ కూడా పెట్టేశాను. మా పాప అయితే కనుక బ్లూబెర్రీస్ చాలా ఇష్టంగా తినేది. అలాగే క్యారెట్స్, కుకుంబర్స్ కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. సో అందుకని ఈరోజు అవి పెట్టేశాను. తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. పిల్లలు అలా స్కూల్కి వెళ్ళంగానే నేనైతే కనుక ముగ్గు పనిలోకి వచ్చేసాను. సో చక్కగా మంచిగా రంగురంగులుగా ముగ్గులు వేయాలనేసి అన్ని కలర్స్ ఓపెన్ చేసేస్తున్నాను. అంతకుముందు నేను దసరాకి కొన్ని 2-3 కలర్స్ మట్టిగా ఓపెన్ చేశాను అనమాట. ఇవి చూడండి ఇలా ప్యాకెట్స్లో వచ్చినాయి, నేను తీసుకున్నాయి. అయ్యే చిన్న డబ్బాలు అయితే కనుక చక్కగా మూత వేసి రంగులు వేసేసి మళ్ళీ క్లోజ్ చేసుకోవచ్చు. కానీ చూడండి, నేను తీసుకున్న అయితే కనుక ఇలా ప్యాకెట్స్లో వచ్చినాయి. దానిలోంచి తీసుకోవడానికి కష్టంగా ఉంది, తీసుకున్న తర్వాత వాటిని దాయడం కూడా మిగిలినవి కష్టంగా ఉంది. ఈ విధంగా పిన్నులు కొట్టేసాను అనమాట, నేను లాస్ట్ టైం యూజ్ చేసినవి. సో ఇది లాభం లేదులేమనేసి ఈ విధంగా కట్ చేసేసి పెద్దగా ఇలా బాక్స్లో పెట్టేశాను. సో యూజ్ చేసిన తర్వాత దాని పాలను అలా పక్కన పెట్టేసేయచ్చులని. తర్వాత నాకు కావాల్సింది టిష్యూ అనమాట. సో ఇవన్నీ పట్టుకుని బయటకైతే కనుక బయలుదేరాను. ఇవి చూడండి, నిన్న ఇక్కడ వేసాను కదా గుమ్మం దగ్గర భోగి రోజున, అవైతే ఇంకా ఉన్నాయి, ఎవరు చెరిపేయలేదు. సో ఈరోజు పెద్ద టాస్క్ ఉంచుతారా లేదా అనేసి టిష్యూని ఇట్లా తడి చేసి ముందు తుడిచేస్తాను అనమాట. కింద మనకి కొంచెం క్లీన్ అవుతుంది, అందులోనూ కొంచెం తడిగా ఉంటే మనకి ముగ్గు చెరిగిపోకుండా ఉంటుంది కదా. సో ఈ తర్వాత నేనైతే కనుక ముగ్గు పిండితో కాకుండా ముగ్గు పిండితో నేను ఇలా వేసినప్పుడు నాకు కొంచెం ఏమంటారు అంత సన్నగా రాదనమాట. సో అందుకని దీంతో ట్రై చేస్తున్నాను. ఇది కొంచెం మనకి పరగగా ఉంది కదా, వస్తుందేమో అని దీంతో ట్రై చేశాను. అంటే రంగుల్లోనే మనకి వైట్ కలర్ వచ్చింది దాంతో అనమాట. సో ఇదైతే కొంచెం నాకు బాగా వస్తుంది గీత గీయడం అనిపించింది ముగ్గు పిండితో కన్నా కూడా. వేయిగా పని అలవాటైనట్టు ఏంటంటే చిన్నగా స్లోలీ వేస్తుంటే చక్కగా నీట్గా వస్తుంది గీత. సో కాస్త నాకు తొందర ఎక్కువ కాబట్టి త్వరగా అయిపోవాలని కొంచెం ఫాస్ట్గా గీసేస్తుంటే ఏమంటే సరిగా రావట్లేదనమాట లైను. సో అందుకని ఈసారి మంచిగా నీట్గా వేయాలనేసి చాలా నిదానంగా వేశాను. ఎందుకని ఎప్పటికిలాగా కాకుండా చాలా బ్యూటిఫుల్గా ఉండాలనేసి పొద్దున్నే స్టార్ట్ చేశాను. లేదంటే కనుక పనంతా అయిన తర్వాత సో పూజకి ముందు చేస్తానన్నమాట. అప్పుడు ఏంటంటే కాస్త హడావిడి అయిపోద్ది నాకు. దానివల్ల నేను కొంచెం టైం అయిపోతుందని ఫాస్ట్గా వేయడం వల్ల సరిగా రాదు. అందుకని ఈసారి మాత్రం ఆ మిస్టేక్ చేయదలుచుకోలేదు. అందుకే పొద్దున్నే స్టార్ట్ చేశాను. చెరుకు గడలు అలా వేసాను చూడండి, ఆకులైతే కనుక సరిగా రాలేదు. సర్లే ఇంకా కలరింగ్లో కవర్ చేసేద్దాంలేమనేసి కలరింగ్ వేసినాక మళ్ళీ అవుటర్ లైన్ గీస్తాం కదా. పొంగల్కి రిలేటెడ్గా ఈ విధంగా మనకి ఒక కుండ పాలు పొంగినట్టు, కింద నుంచి మనం మంట పెట్టినట్టు, చెరుకు గళ్ళు ఇవన్నీ కొంచెం ఆ థీమ్ లాగా వేద్దామనేసి ఇది అంతా వేస్తున్నాను అనమాట. సో ఇది కూడా వేరే చోట కాపీ కొట్టేసింది. సో నిన్న మా సిస్టర్ ఒకటి పంపించారని చెప్పాను కదా, సో దానిలో కొంచెం ఇన్స్పైర్ అయ్యి అంత హెవీగా చేయలేక దానిలోంచి కొన్ని డిలీట్ చేసి నేను కొంచెం సింపుల్గా చేసాను. ఇలా ఏదో చెరుకుగల్లో ఉన్నాయని కింద అది వేయలేదు కానీ చాలా బోసిగా అనిపించింది. సో అందుకని తర్వాత ఇటు పక్కన కూడా ఇంకొకటి వేశాను. ఇప్పుడు కొంచెం నిండుగా ఉంది. సో చుట్టుపక్కల కూడా అలా ఫ్లవర్స్ వేసేసాను. సో నాకైతే కనుక బాగా నచ్చేసింది. ఆ తర్వాత కొంచెం లైట్గా ఉందని అవుటర్ లైన్ వచ్చేసి ముగ్గు పిండితో వేశాను. మనకి రంగులో వచ్చిన తెలుపు ఏంటంటే అంత తెల్లగా కనిపించట్లేదు. సో అందుకే అవుటర్ లైన్ వచ్చేసి నార్మల్ ముగ్గు పిండితో వేసాను అనమాట. ముగ్గు పిండితో వేసిన తర్వాత కొంచెం నిండుగా వచ్చింది. నిన్న భోగిపళ్ళు పోసేదానికి పువ్వులు తీసుకొచ్చారు కదా, సో అవి కొన్ని మిగిలినాయి అనమాట. అవి గుమ్మానికి అలా పెట్టేశాను. మళ్ళీ ముగ్గులు వేసినా కొంచెం డిస్టర్బ్ అయిపోద్దిలే కలర్ అనేసి ఆ విధంగా గుమ్మానికి పెట్టేశాను. సో నాకైతే కనుక చాలా సంతోషంగా ఉంది. అది చిన్న పని అనుకోండి. సో కొంచెం నాకు నచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది, బాగా బ్యూటిఫుల్గా వచ్చిందనేసి. పెద్దలు అన్నట్టు నిదానమే ప్రధానం అని ఊరికి అనలేదు. సో నిదానంగా వేయడం వల్ల అంత బాగా వచ్చింది.
ఇప్పటికైతే కనుక మనకి ముగ్గు పని పూర్తయింది. సో, తర్వాత వచ్చేసి నేను మంచిగా రెడీ అయిపోయి తర్వాత ప్రసాదం వండుకోవడం, ముఖ్యంగా పాలు పొంగించుకోవాలి కదా పొంగల్‌కి. తర్వాత మనం పూజ చేసుకోవడం ఇవి బ్యాలెన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడైతే కనుక కిచెన్‌లోకి వచ్చేసాను. ఇప్పుడు మనం మంచిగా ప్రసాదం అయితే కనుక రెడీ చేసుకోవాలి. కొత్తగా హెయిర్ స్టైల్ ట్రై చేశాను చూడండి. నాకు సెట్ అయిందా? పర్లేదు అనిపించింది. కొంచెం కొత్తగా ఉంది కదా! అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేస్తుంటే ఏమవుతుందంటే మనకు కూడా ఫేస్ కొంచెం డిఫరెంట్ లుక్ అనేది వస్తుంది. ఇప్పుడు ఓకే సబ్బమొహం వేసుకోకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. సో, నాకైతే ఇలా పాపిడి తీసి హెయిర్ స్టైల్ చేసుకుంటే కొంచెం మంచిగా అనిపిస్తది. ఇలా నార్మల్‌గా వేసుకోవడం కన్నా. కానీ రెగ్యులర్‌గా డైలీ అయితే కనుక పాపిడి తీయకుండానే ఇలా వేసేసుకుంటా అనమాట. అప్పుడప్పుడు కొంచెం ఇలా పాపిడి తీసి ట్రై చేస్తూ ఉంటాను. బాగుంది. అండ్ ఈ శారీకి కూడా సూట్ అయింది అనిపిస్తుంది హెయిర్ స్టైలు. పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, ప్లెయిన్ హెయిర్ స్టైల్ అనుకోండి. ఓకే ఫైన్. ఇప్పుడైతే కనుక ప్రసాదానికి ప్రిపేర్ చేసుకోవాలి. సో, ఇంతకుముందే నేను అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను అనమాట. ముగ్గు వేయడానికి వెళ్ళే ముందే ఫస్ట్ పాయసానికి పెట్టేసేసి తర్వాత నేను వడ చేయడానికి అయితే కనుక పిండి అవి రుబ్బుకోవాలి. సో, పని ఏంటంటే కనుక లాస్ట్ ఇయర్ మర్చిపోయాను కదా పప్పు పోయడం. ఈ ఇయర్ కూడా మర్చిపోయాను అనమాట. అక్కడికి నా కూతురు అడుగుతూనే ఉంది నాకు, అంటే బాల్స్ అంటే మనం పునుగులు వేయాలన్నమాట. ఈ వడపిండితో పునుగులు వేయాలంటే తనకి ఇష్టం తినడానికి. నిన్న అడిగింది, నిన్న భోగి కదా, నేను సంక్రాంతికి వడ చేద్దాంలే అన్నట్టుగా ఇంకా నిన్న వేయలేదు. సో, నిన్న రాగానే అడిగింది, నైట్ అడిగింది, రేపు చేస్తాను అంత భరోసా ఇచ్చాను. పప్పు పోయడం మర్చిపోయాను. ఎనీవే ఏంటంటే కొంచెం స్కూల్ టైం కదా, ఎర్లీగానే లేసాను కదా, ఇంకా లేవంగానే పోసేసాను అనమాట. ఇప్పటికైతే నానిపోయిందిలే, ఒక 3 గంటల దాకా అవుతుంది పోసి. సో, పాలు పొంగేలోపు నేను పప్పు కూడా మంచిగా వాష్ చేస్తే పొట్టు తీసేస్తే పొట్టు పప్పు పోసాను అనమాట. మాటల్లో పడి బొట్టు పెట్టడమే మర్చిపోయాను. పాలు పొంగించుకున్నప్పుడు ఈ విధంగా చక్కగా బొట్టు పెట్టుకుంటే మంచిది కదా. సో, తర్వాత పెట్టేశాను అనమాట. ఆ తర్వాత కొన్ని నీళ్ళు కూడా కలిపేసి పాలైతే కనుక పెట్టేశాను. ఇవి చక్కగా కాగేలోపు నేనైతే కనుక ఈ మినపప్పునైతే కనుక కడిగేసేయాలి. ఈ పప్పు ఊరికనే పోదు, కడిగి ఎన్నిసార్లు కడగాలో. అందుకని చాలా మట్టుకి ఇప్పుడైతే కనుక అందరూ గుళ్ళు వాడేసేస్తున్నారు కదా. నేను గుళ్ళు ఉన్నాయి, అది అయిపోయిందనమాట ప్రస్తుతానికి. అందులోనూ గుళ్ళు కన్నా కూడా పప్పు పొట్టు అయితే కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో, అందుకని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పప్పుదే తెచ్చుకున్నాను, గుళ్ళు కాకుండా. ఇప్పుడు 4 ఏళ్ల క్రితం అయితే గనుక గుళ్ళు తెచ్చుకున్నాను. అవి కొంచెం నాకు త్వరగా పాడవుతున్నట్టుగా అనిపించిందనమాట. సో, అందుకని ఈసారి పొట్టిపప్పు తీసుకున్నాననమాట. సో, ఇప్పుడు ఈ రోజువారీ దోసలు అవి కూడా వేయట్లేదు కాబట్టి పప్పు ఇంకా ఉంది. ఎళ్లి 2 సంవత్సరాలైనా కూడా ఇంకా ఉందనమాట. లేదంటే కొనుక్కొని వాడుకోవాల్సొచ్చేది. ఇప్పుడైతే గనుక గారెల పిండి రుబ్బేస్తున్నాను. ఈ విధంగా 2 ఐస్ క్యూబ్స్ వేస్తాననమాట. దీనివల్ల పిండి మనకి చక్కగా మెత్తగా అవుతుంది. అందులోని చక్కగా బోలుగా వస్తుందనమాట. ఐస్ వలన మనకేమీ పిండి పలచగా అయిపోదు. సో, చక్కగా గారెలు మనకి కాలిన తర్వాత మెత్తగా ఉంటాయి. చక్కగా కరకరలాడతాయి అన్నమాట. ఈ పప్పంతా నలిగేలోపు పాలు కూడా కాగిపోయినాయి. చూడండి చక్కగా పొంగుతున్నాయి. సో, పండక్కి ముఖ్యంగా పాలు పొంగించుకోవడం శుభసూచకం కాబట్టి, ముఖ్యంగా పొంగల్‌కి మరీ స్పెషల్ కాబట్టి, మరొకసారి మీ అందరికీ పొంగల్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో, నేనైతే కనుక దీనిలో కొంచెం సగ్గుబియ్యం కూడా వేసేసాను. ముందుగానే నానబెట్టి ఉంచేసాను నీళ్ళల్లో. అదేవిధంగా నిన్న చెప్పాను కదా, సో, పాల తాలికలు వేసుకుంటాను పెద్ద పండక్కి. బియ్యం పిండిలో కూడా కాస్త పాలు వేసేసి మంచిగా గట్టిగా కలిపేసుకున్నాను. ఆ తర్వాత నేను ఈ విధంగా దీంతోనే గ్రేటర్ ఉంటుంది కదా, ఇది చాలా ఈజీగా ఉంటుంది నాకు, షార్ప్‌గా ఉంటుంది కదా. చాలా త్వరగా దిగిపోతాయి పాల తాలికలు. లేదంటే కొంచెం బియ్యం పిండి స్టిక్కీగా ఉంటది కాబట్టి చాలా గట్టిగా ఈజీగా వెళ్ళదు. ఈ షార్ప్‌గా ఉండడం వలన చాలా ఈజీగా మనకి వచ్చేస్తాయి. చాలా త్వరగా అయిపోతుందనమాట. లేదంటే మనం చక్రాలు వేసుకుంటాం కదా, ఆ గిద్దలతో కూడా చేసుకోవచ్చు. నేనైతే కనుక ఎప్పుడు ఈ విధంగా గ్రేట్ చేసేస్తాను. అలాగే కొంత జీడిపప్పు కూడా ఈ విధంగా డైరెక్ట్‌గా వేసేసాను నెయ్యిలో వేయించకుండానే. ఒక్కొక్కసారి ఈ విధంగా పాలల్లో ఉడికి కూడా మనకి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇక్కడ పాకాన్ని కూడా రెడీగా పెట్టేసుకున్నాను. కాస్త ఒకసారి చెక్ చేసి తర్వాత ఉడికిన తర్వాత ఈ విధంగా నేను పాకాన్ని వేసేసాను. పాకం అలాగే పాలు కూడా వేడి వేడిగా ఉండేసరికి చూడండి ఎలా పొంగుతున్నాయో. ఫస్ట్ టైము ఇంత పాలు పొంగడం అనేది పాకం వేసిన తర్వాత. ఫస్ట్ వేయంగానే పొంగంగానే భయమొచ్చేసింది. ఏంటి ఇట్లా వచ్చినాయి అనేసి. సో, వేడివేడిగా ఉండడం వల్ల అలా వచ్చిందని అర్థమైంది. అందుకే నిదానంగా మెల్లిమెల్లిగా వేశాను అనమాట. కొంచెం కొంచెంగా కలిపాను. మళ్ళీ ఎక్కడ విరిగిపోతాయని భయమేసింది. నిన్నైతే పాలు విరిగిపోయినాయి కదా బెల్లం పాకం వేయంగానే. ఈరోజు ఏంటంటే కాస్త బ్రౌన్ షుగర్ కూడా కలిపాననమాట బెల్లంతో పాటు. సో, అందుకనే పాలైతే గనుక విరగలేదు. అలాగే నేను ఇక్కడ వడలు వేయడానికి కూడా ఆయిల్ పెట్టేసాను.
ఇంతకు ముందే పెట్టేశాను, ఆయిల్ కూడా వేడైపోయింది. ఇంకా వడ కూడా వేసేస్తున్నాను అనమాట. సో నేను పాకం పెట్టేసిన తర్వాత ఆయిల్ కూడా రెడీ చేస్తున్నాను. ఈ విధంగా ఒకదాని తర్వాత ఆ పని మధ్యలో ఇంకొకటి చేసేస్తూ ఉంటాను అనమాట. కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత ఇలా ఒకదాని తర్వాత ఒకటి కాకుండా మధ్య మధ్యలో ఇలా చేసుకుంటే కొంచెం గ్యాప్ దొరికినప్పుడు చాలా త్వరగా అయిపోతాయి ఈ పనులు. సో చూడండి, మనకి ప్రసాదం అయితే కనుక ఇప్పటికి రెడీ అయిపోయింది. ప్రసాదం అయిపోయిన తర్వాత నేనైతే పూజ చేసుకోవడానికి వచ్చాను. నిన్న తీసుకొచ్చిన పూలు ఇంకా ఉన్నాయి, అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను అనమాట. కొన్ని ఈరోజు పూజలో పెట్టుకుందాం అనేసి. చూడండి పువ్వులు పెడితే ఎంత నిండుగా ఉన్నాయో. ఇప్పుడే చేశాను కదా, గారెలు అయితే కనుక వేడివేడిగా కాలిపోతున్నాయి. ఈ రోజు ఏదో ఎక్కువ వర్క్ లేదు, పని త్వరగా అయిపోద్ది అనుకున్నాను. కానీ చూడండి, నిన్న ఇంకా 10 మినిట్స్ బిఫోర్ అయింది, ఈరోజే ఇంకా లేట్ అయింది. సరే ఎక్కువగా పని ఏం లేదు కానీ నేను నిదానంగా చేసుకుంటూ వచ్చాను. నిన్న అంత పని చేసినా ఫాస్ట్గా చేసుకున్నాను, ఫాస్ట్గా అయిపోయింది. ఈరోజు కాస్త నిదానించి చేసుకునేసరికి ఈ టైం అయింది. మళ్ళీ వెళ్ళిపోవాలి మన కుకింగ్ పనిలోకి. గారెలు కూడా వండాలన్నమాట. నార్మల్ కర్రీసే కాకుండా ఇప్పుడు గారెలు కూడా ఇంకా ఎక్స్ట్రా పని ఉంది. ఇప్పుడు చిన్నగా ఏమన్నా పని ఉంటే చేసుకొని మళ్ళీ వెంటనే నేను కిచెన్లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో పండుగల టైంలో అయితే అసలు ఖాళీయే ఉండదు ఆడవాళ్ళకి. ఒక పని తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే లంచ్ ప్రిపేర్ చేసుకోవడం, ఎన్ని పనులు కదా. ఆ వాడు చూడండి, అంటే లియాగాడు ఏదో కొత్త జీవి, ఏదో కొత్త డ్రెస్లో తిరుగుతుంది అన్నట్టుగా చూస్తున్నాడు బయట నుంచి. సో లోపల డిస్టర్బ్ చేస్తాడని బయట పెట్టేశాను అనమాట. బయట నుంచి దానిలోంచి నొంగుని చూస్తున్నాడు ఏం జరుగుతుందో లోపల అని. హలో హలో హలో, ఇంత ఉత్సాహం ఏమంటే కమాన్. లేదంటే బయట పెట్టామంటే గేట్ ఓపెన్ చేయమని ఓకే ఏమంటారు గ్లాస్ అంతా లాగుతూ ఉంటాడు అనమాట. ఇంకా అందుకని కాసేపు పడుకుంటాడులేమని లోపల పెట్టేసి, బయట పెట్టామనుకోండి పడుకోడు, అసలు పడుకోడు. సరే ఇంకా కేజీలో పెట్టేస్తే కాసేపు నిద్రపోతాడు అనమాట. అందుకని లోపల పెట్టేసి ఇక్కడ నేను పూజ పని చేసుకున్నాను. ఇప్పుడు బయటకు వచ్చేయాలంటే అర్జెంటుగా ఆగుతలేదు వాడికి బయటకు వచ్చేదాకా. కమ్ నో ఇన్సైడ్, డోంట్ వాంట్ గో వాష్రూమ్, గో. అసలు చూడండి అంటుకుని అట్లాగా వచ్చి ఒక తను వెళ్తాడు. ఫస్ట్ వెళ్ళి వాష్రూమ్ వెళ్ళి తర్వాత లోపలికి. నాకు హైఫై. ఓ యువర్ నెయిల్స్ ఆర్ వెరీ షార్ప్ లియో. గో కాసేపు బయట ఉండి తర్వాత ఇది కానీ. బయట ఈరోజు క్లీనింగ్ వాళ్ళకి డ్యూటీ అనుకుంటా, క్లీన్ చేయడానికి వచ్చారు. ఏంటో సౌండ్ వస్తుందని ఓపెన్ చేసి చూస్తే క్లీనింగ్ బాయ్, ఫ్లోర్ క్లీన్ చేస్తారు కదా, ముగ్గు ఎక్కడ ఊడ్ చేస్తాడు అనుకున్నాను. చూసి పొడవలు అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. కష్టపడేసిన అంత త్వరగా ఏమీ చేశారు, వాళ్ళైతే చేశారు. మనము కనిపించామనుకోండి వాళ్ళకి అడుగుతారు తీసేనా అని. అంత త్వరగా వాళ్ళంతటికి వాళ్ళైతే కనుక ఊడ్చేసారు, వెంటనే ఊడ్చేసారు. వాళ్ళిళ్ళు చెరిపేయడం తప్ప. హ్యాపీ పొంగల్. నా రెస్టింగ్ టైం అయితే కనుక అయిపోయింది. ఇప్పుడు చీరను దోపేసి వంటింట్లోకి వెళ్ళాలన్నమాట యుద్ధం చేయడానికి. ఒక రకమైన యుద్ధమే వంటింట్లో పని అంటే కనుక. పాలు పొంగిచ్చాను కదా, ముందుగా ఏదైతే కనుక శుభ్రం చేసేస్తున్నాను. ఎందుకంటే దీని మీదే వండేసానంటే కనుక అవి కొంచెం ఇంకా మాడిపోయి అవి క్లీన్ చేయడం చాలా చాలా కష్టము. ఇలా తడిగా ఉన్నప్పుడే శుభ్రం చేసేస్తే చాలా త్వరగా పోతాయి. సో ఈరోజు పండక్కి కాసేపు చీరలో ఉందామనేసి చీరతోనే వంట చేద్దామని మొదలుపెట్టాను. మళ్ళీ ఎక్కడ మనకి ఆయిల్ అవి పడతాయి అనేసి ఈ విధంగా అప్రాన్ని కట్టుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి ఒకసారి పిల్ల స్కూల్కి తీసుకువెళ్ళింది కలరింగ్ వేయడానికి. దాని నిండా రంగులు పూసుకొచ్చింది, అది ఉతికినా కూడా పోలేదు. అది కూడా ఇది ఆల్రెడీ కొంచెం పెయింటింగ్ రంగులోనే ఉంటుంది నా యాప్రోను. దానికి తగ్గట్టు నా కూతురు అంటించిన రంగులు కూడా కలిసి వచ్చింది దీనిలోకి. ఇవిగోండి, ఇవి తీసాను ఈరోజు కూర వండడానికి.
పచ్చి మామిడికాయ తీసాను, పప్పులో వేద్దామనేసి మామిడికాయ పప్పు వండుతున్నాను అనమాట. ముందుగా పప్పు పెట్టేస్తే ఈ పప్పు ఉడికేలోపు వేరే కర్రీకి రెడీ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మామిడికాయ అలాగే కొంచెం టొమాటో కూడా వేసేసి పప్పు అయితే పెట్టేశాను. దీనిని ఓ పక్కన పెట్టేసేస్తాను, ఒక స్టవ్ ఒక మూల పెట్టేస్తాను. దీనితో మనం ఎక్కువ తిప్పేది అదేం ఉండదు కాబట్టి. అలాగే ఈ స్టవ్ మీద ఇది ఎక్కువ వాడతాననమాట. సో నాకు కొంచెం సింక్కి దగ్గరలో ఉంటుంది, కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకని కొంచెం చేతితో తిప్పే పనులు ఏమైనా ఉంటే కనుక ఈ స్టవ్ మీద వండుతాను. ఏంటో అసలే నాకు పని అవ్వలేదు, కంగారులో ఉన్నానండి. అన్నీ ఇప్పుడే అయిపోతాయి, ఆయిల్ అయిపోద్ది, కారం అయిపోద్ది, అన్నీ అయిపోతాయి అనమాట. ఈ ఒక పక్కన ఇవి ఫిల్ చేసుకోవడం ఇదొక ఎక్స్ట్రా పని మనకి టైం అయిపోయినప్పుడు. చూడండి, ఆయిల్ అయితే కనుక అయిపోయింది, ఆయిల్ ఫిల్ చేస్తున్నాను. సో ఈ విధంగా కొంచెం పెద్ద డబ్బాలు తెచ్చేసుకుంటాం ఒక్కొక్కసారి ఆఫర్ ఉన్నప్పుడు. ఇందక్కడ ప్రసాదం మట్టికే చేశాను కాబట్టి ఇప్పుడు అందరం కలిసి లంచ్లో తింటామన్నమాట గారెలు. సో దానిలోకి ఇప్పుడు వచ్చేసి నేను పచ్చడి చట్నీ రెడీ చేస్తున్నాను. చట్నీ పల్లీలు వేగేలోపు ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను. పప్పు అయితే కనుక ఇంకా ఉడుకుతుంది. అలాగే ఒక 2 టమాటోస్ కూడా నేను వేస్తున్నాను అనమాట. దీనిలో వేస్తాను, చట్నీలో వేస్తాను. ఒక్కోసారి పల్లీలు వేగిన తర్వాత దానిలోనే వేసేస్తాను, ఒక్కోసారి ఇలా విడిగా చేస్తాను. విడిగా చేస్తే టేస్ట్ బాగుంటుంది 2 కలిపేసి ఉడికించడం కన్నా. ఇలా వంట చేస్తూ ఉంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కొన్ని టిప్స్ చెప్తాను, మీరు కూడా ఫాలో అయిపోయింది. తర్వాత కర్రీకి వచ్చేసి ఇవి లాంగ్ బీన్స్ వండుతున్నాను అనమాట. సో ఎలాగో వడ చేస్తాను కాబట్టి ఈ విధంగా ఒక కర్రీతో సరిపెట్టేస్తున్నాను ఈ రోజుకి. చట్నీ కూడా చేశాను కాబట్టి. ఇంకో కూరతో పెట్టుకున్నానంటే కనుక పిల్లలకి లేట్ అయిపోద్ది వాళ్ళు తినే టైంకి. మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ అయిపోవాలి కాబట్టి నేను ఈ విధంగా ఒక కర్రీతో సరిపెట్టేస్తాను ఈ రోజుకి. మామూలుగానే ఒక అడుగు లేట్ అయింది నేను మొదలు పెట్టేసరికి. అందులోనూ మళ్ళీ వడ కూడా గారెలు కూడా వేసుకోవాలి కాబట్టి ఇంకా టైం పట్టేసేస్తుంది. సో అందుకని గబగబా ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. ఈ కర్రీ ఉడుకుతూ ఉంటుంది, దీని మధ్య మధ్యన తిప్పుకుంటూ మళ్ళీ వేరే పని చేసేస్తున్నాను. చట్నీ అయితే కనుక రుబ్బేసేసాను చూడండి. అలాగే అక్కడ ఆయిల్ కూడా రెడీ పెట్టేసాను వడ చేయడానికి. ముందుగానే ఉల్లిపాయ అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఇవన్నీ కలిపేసి చిన్న చిన్నగా కట్ చేసి ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇందాడ వెజిటబుల్స్ కట్ చేసినప్పుడే. ఇప్పుడైతే కనుక అవి మిక్స్ చేసాను. సో ఒకసారి కూర తిప్పేసి ఇప్పుడు వడ అయితే కనుక స్టార్ట్ చేస్తున్నాను. ఇలా కొంచెం అలా ఏమంటారో దానిలో ఒక చెయ్యి దీనిలో ఒక చెయ్యి వేస్తూ ఉంటూ సో మిగతా పనులన్నీ పూర్తి చేస్తున్నాను అనమాట. ఇలా చేస్తామంటే మనకి కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. నాకు కాస్త హడావిడి గందరగోళం అవుతూ ఉంటుంది. కాస్త ఏదైనా పనిలో పడేసి ఆలస్యం అయిపోతే వంట చేయడానికి ఈ విధంగా కొంచెం హడావిడిగా చేస్తూ ఉంటాను అనమాట. అదిగోండి, అక్కడైతే కనుక మనకి గారెలు వేగుతూ ఉన్నాయి. ఈలోగా నేను పప్పుకి పోపు పెట్టేస్తున్నాను. పప్పు అలాగే చట్నీ కూడా ఉంది కాబట్టి రెండింటికి కలిపి పెట్టేస్తున్నాను. ఈలోపు కూర కూడా బీన్స్ కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇది మనకి పోపు అయిపోయిన తర్వాత చట్నీలో అలాగే పప్పులో కలిపేస్తే అవి కూడా అయిపోయినట్టే. చూడండి, ఇక్కడైతే కనుక వడ కూడా రెడీ అయిపోయింది. ఇదిగోండి, పచ్చి మామిడికాయతో పుల్లగా మామిడికాయ పప్పు అయితే కనుక రెడీ అయిపోయింది. అలా కాస్త కొత్తిమీర వేసేస్తే దీనికన్నా అమృతం ఇంకొకటి ఉండదు. అట్లాగే ఇక్కడైతే కనుక ఇంకో వాయి గారెలు వేగుతూ ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత నేనైతే కనుక బాక్స్లోకి గారెలు పెట్టేస్తున్నాను. ఎవరికా అనుకుంటున్నారా, మా అన్నయ్య ఉన్నాడు కదా. సో మా అన్నయ్యను ఇంకా 2 ఉన్నారనమాట మా ఊరు వాళ్ళు. సో వాళ్ళకి కూడా తింటారులేమనేసి పెడుతున్నాను. అలాగే చట్నీ కూడా బాక్స్లో వేసి పాయసం, మా అన్నయ్యకి పాయసం అంటే చాలా ఇష్టం. సో వాళ్ళతో అందరూ తింటారులేమనేసి ఎక్కువ పెట్టేసాను అనమాట. సో నేను కూడా చాలా ఎక్కువగానే వండాను పాయసం ఈసారి. సో వాళ్ళకి కూడా పెడదాంలే అనేసి వండాను, అందుకనే వాళ్ళకి కూడా పెట్టేసాను అనమాట. సో బాక్స్లో అయితే కనుక రెడీ అయిపోయినాయి. ఇప్పటికీ కిచెన్లో యుద్ధం అయితే కనుక పూర్తయింది. 3 స్టవ్లు ఆన్ చేసి గబగబా వండేసరికి వింటర్లో కూడా చెమటలు పెట్టేసినాయి. మధ్యాహ్నం దాకా అయితే ముగ్గు బాగానే ఉంది, ఎవరు చెరపలేదు. Really? Yeah. What's this? Read it. You like my saree? Every time you wear this పరువు మొత్తం పోయిందిగా, అసలు మొత్తం పోయిందిగా, కొంచెం కూడా లేదుగా. ఎవ్రీ టైం ఇది వేసుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు నీకు సర్ప్రైజ్ అవ్వాలంటే నేను శారీ కట్టుకున్నానని నేను ఇప్పుడు కొత్త న్యూ శారీ తీసుకుని ఇప్పుడు నీకు సర్ప్రైజ్ అవ్వాలా? అప్పుడు షాక్ అవుతావా? లేకపోతే అవ్వా? బాల్స్ అడిగేవిగా, బాల్స్ కుక్ చేస్తా చూడు. 3 days నుంచి బాల్స్ 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 గాల్ చేస్తుంది. ఆ పునుగులు అంటే బాల్స్ అనమాట. You licking the chutney? It's kind of spicy. I want to tell you something. I finished dosa. Really? Yeah, because of the... చట్నీయా? ఓహో, చట్నీ ఉందని దోశ మొత్తం తిందంట, లేకపోతే తిందో. My favorite chutney. ఓహో, నీకు ఫేవరెట్ ఫుడ్స్ కూడా ఉన్నాయా? ఓపెన్ 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 ఓపెన్.
ఓపెన్ మ్యాజిక్ 1 2 Ma, one of my friends got Vada today. టుడే Yeah. టుడే ఫెస్టివల్ నా One ఎవ్రీబడి of విల్. my friends, you didn't give me one Vada. అరే నువ్వు స్కూల్కి వెళ్ళేది 6 o'clock రా. నేను ఎప్పుడు కుక్ చేయాలిరా అప్పుడు? నేను లేచి దోసేయడానికే టైం సరిపోవట్లేదు నాకు. మేబీ వాళ్ళు ఎస్టర్డే కుక్ చేసి ఉంటారా. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఎక్కడ కుక్ చేస్తాం రా వడ? అవి క్లీన్ చేసుకోవాలా, ఫ్రై చేయాలా, రొబ్బాలా పిండి. యూ ఈటింగ్ వడ ఆర్ బాల్? అంటే సేమ్ పిండే మనం వేసే షేప్లోనే మనకి టేస్ట్ మారిపోద్ది అనమాట. ఆ వడ వేస్తే అంత ఇష్టంగా తింది, కానీ అదే పిండితో పునుగులు వేస్తే మాత్రం తింటుంది. చిన్న చిన్నగా ఉంటే ఇష్టం అనమాట అవి తింటాం. బాగున్నాయా? హాట్గా ఉంది, ఇప్పుడేగా కుక్ చేశాను, వేడి వేడిగా ఉన్నాయి. సరే తిను. యూ వాంట్ న్యూ డ్రెస్? యూ వాంట్ వేర్ న్యూ డ్రెస్? బట్ యూ హ్యావ్ జిమ్నాస్టిక్ టుడే. Fancy. After 1 hour you need to go, you need to remove again. Okay, you just wear at least 5 minutes. Okay, 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 okay. You idiot. Then ఫీడ్ చేసి ఇట్టిట్టానాలి. అంటే మనం చిన్నపిల్లలు అంటాం చూసారా. ఎప్పుడైనా కూడా నాకు తినిపించినా తల మీద అలా నిమురుతూ ఉంటుంది అనమాట. భలే ఏమంటారు, ఒక రకమైన వైబ్రేషన్ వచ్చేసింది నాకు బాడీలో. మా వాడికి చీర కట్టుకుని సర్ప్రైజ్ ఇద్దామంటే వీడైతే కనుక ఏం రియాక్షన్ ఇవ్వట్లేదు. ముగ్గు బాగుందా? లైక్ ఇట్? దట్ ఈస్ అ పాట్. What we're cooking. ద yellow one is fire. Those are sugar canes. We got it mostly bamboo. What? Copy from someone? Of course. They didn't do that. There is something else. Come baby. Copy the teapot. I did first. No, you didn't. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం పిండి ఉంది, వడ చేద్దాంలే పిల్లలు తింటారని స్టార్ట్ చేస్తే గ్యాస్ అయిపోయింది. ఇంకా నయం పొద్దున అయిపోలేదు. పొద్దున హడావిడి పూజ టైంలో గ్యాస్ అయిపోతే అయిపోయేదాన్ని నేను. లక్కీగా పూజ మొత్తం ఫినిష్ అయ్యి వంట అయిన తర్వాత అయ్యింది. ఈవెన్ లంచ్ టైంలో అయిపోయినా చాలా ఇబ్బంది అయ్యేది. యు ఆర్ రెడీ? Yeah. యూ లైక్ ద డ్రెస్? Yeah. I'm Leo now. యు ఆర్ లియో. యు వేర్ డాగ్ డ్రెస్. హాయ్ లియో. I'm not gonna buy. అమ్దినా? Yeah. Food. ఫుడ్ Yeah. ఫుడ్ ఫుడ్ ఫుడ్. Hi. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా అరిటాకు భోజనం పిల్ల చేత వడ్డిస్తున్నాను, వాళ్ళకి కూడా తెలిసి అనేసి. I know what to do. స్లోలీ లీఫ్ కట్ అయిపోద్ది. Only the leaf is cut. అదేం కాదు. Vada. పెట్టు. మోర్ వడ యూ వాంట్? No, not to feed whole family. ఫ్యామిలీ అందరూ తినాలి అప్పుడు. వడియాలు. What do I do? పెట్టు, ఇక్కడ పెట్టు. ఏ డెకరేట్ చేయొద్దులే, పెట్రా. ఓహో, వన్ ఈజ్ డిఫరెంట్ కలర్ కేమ్. ఇట్స్ ఓకే, వెరీ నైస్. Midiyalu. మిరియాలా? ఇది ఎక్కడ పేరు నీకు వచ్చిందిరా? అప్పడాలు. సే అప్పడాలు. Apralu. సరే, ఇది పేరు గుర్తులేదు సరే, కానీ మిరియాలు నీకు ఎట్టో వచ్చింది ఆ పేరు, డౌట్ నాకు. What is Midiyalu? మిరియాలు మీన్స్ బ్లాక్ పెప్పర్. అప్పడాలు. Apralu. Payama. పాయసం. Payama. పాయసం. Telugu. తెలుగు పాయసం. Payasam and Telugu same. చట్నీ. Chutney. చట్నీ నో చట్నీ. Chutney. స్టాప్ మేకింగ్ ద టవర్. Not nice. వాట్ ఈస్ దిస్? I said rice. యా, రైస్ కరెక్ట్. Papu. పప్పు కర్రీ. Bean kara. ఫైనల్గా Ghee. గీ.
దిస్ ఈస్ ద ట్రెడిషనల్ ఫుడ్ ఆఫ్ UAE. నో యుఏఈ ఇండియా ఆంధ్ర. Andhra traditional. లైక్ ఇట్? No, నో. don't like the curry. Like with the Huh? this, Huh? this, Hmm? and paisa. పాయసం. నో రైస్ అండ్ కర్రీస్? I would like to eat only rice. నో కర్రీస్? Yeah. Andhra, 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 Andhra. ముందుగా పాయసం. Yummy, yummy paisa. Yeah. What are you doing? There's more easier way. వడ విత్ పాయసం ఎంతమందికి ఇష్టం? వడ విత్ పాయసం బెస్ట్. Rice రైస్ విత్ Wait. పప్పు. with this. What do you mean, Pop? విత్ అప్పుడు Another up there. దానిలో కూడా బాగుంది కదా. Guys, if you enjoyed this video, like and subscribe and smash this like button like this. Ow. What is the subscribe button? సలాడ్. Okay, hit share like this. Don't forget to hit. మా వాడికైతే కనుక స్కూల్ నుంచి రాగానే ట్యూషన్ టైం అయిపోయింది. సో అందుకనే వాడైతే కనుక అరిటాకు భోజనంలో పాల్గొనలేదు. సో మధ్యలో కొంచెం వాటర్ తాగడానికి వచ్చాడు. సో అప్పుడు కొంచెం తినిపించేసాను అనమాట. ఫైనల్గా అయితే కనుక సంతృప్తిగా సంక్రాంతి పండుగ రోజున అరిటాకుతో ఫుల్గా మొత్తం పెట్టేసుకున్న అన్ని రకాల వంటకాలు మేమందరం కనుక చక్కగా కడుపు నిండా తిన్నాము. చాలా చాలా సంతోషంగా ఉంది ఇలా తినేసరికి. If you like this video, like, share and subscribe and hit the notification bell like this.